గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో మనకి ఇప్పుడు ఇంటర్న్షిప్ గ్రూప్లో మనకి మెసేజ్ ఒకటి పెట్టారు స్టేట్ ఆఫీస్ నుంచి. దాంట్లో ఇంటర్న్షిప్కి వెళ్ళిన వాళ్ళందరూ వాళ్ళ ఎంప్లాయర్ డీటెయిల్స్ని పాత్వేస్ అనే దాంట్లో ఇన్స్టాల్ చేయమని రిజిస్టర్ చేయమని. దానికోసం ఏం చేయాలంటే ఫస్ట్ మనం పాత్వేస్ అనేది డైరెక్ట్గా మనకి యాక్సెసిబిలిటీ కాదు, త్రూ లైట్ హౌస్ ద్వారా మాత్రమే అది లాగిన్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ మనము లైట్ హౌస్ని మనం ఓపెన్ చేసుకుంటాము. సో ఇలా లైట్ హౌస్ మనది ఓపెన్ అయినాక ఇక్కడ పైన ఉన్న 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇంటర్న్షిప్ పోర్టల్ అనేది ఒకటి వస్తుంది ఇక్కడ కింద లాస్ట్లో. ఆ ఇంటర్న్షిప్ పోర్టల్ క్లిక్ చేసినాక మనకి డైరెక్ట్గా పాత్వేస్లోకి లాగిన్ అయిపోతుంది ఆటోమేటికల్గా. మన ఎటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. అప్పుడు ఇక్కడ ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే సెలెక్ట్ స్కూల్ అనేది ఉంది టాప్లో. అక్కడ సెలెక్ట్ స్కూల్లో ఫస్ట్ స్కూల్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ సెలెక్ట్ చేసుకుంటాము. దాని పక్కన ఒక 3 లైన్స్ ఉన్నాయి. ఆ 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఎంప్లాయర్స్ అనేది ఒకటి ఆప్షన్ కనబడుతుంది. ఆ ఎంప్లాయర్స్ అనే ఆప్షన్లో ఎంప్లాయర్ రిజిస్ట్రేషన్, మనం ఫస్ట్ స్కూల్ నేము అకాడమిక్ ఇయర్ సెలెక్ట్ చేసుకుంటేనే ఈ డీటెయిల్స్ అన్నీ కనబడతాయండి, లేకపోతే కనబడవు. నేను ఇక్కడ ఆల్రెడీ ఎంటర్ చేస్తాను కాబట్టి ఇక్కడ డీటెయిల్స్ కనబడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకటి చేసి చూద్దాము. ఇక్కడ ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే యాడ్ న్యూ ఎంప్లాయర్. సో యాడ్ న్యూ ఎంప్లాయర్ అని క్లిక్ చేసిన వెంటనే సో మనకి డీటెయిల్స్ వస్తాయి. ఈ డీటెయిల్స్లో ఇక్కడ నేమ్స్ అన్ని ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ మనం నేమ్స్ ఏమి ఇస్తాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో నేమ్ ఇస్తున్నాను. సో ఫస్ట్ నేము, లాస్ట్ నేము, జెండర్. సో ఆ జెండర్ ఏదైతే అది మెన్షన్ చేస్తామో. ఆర్గనైజేషన్ నేమ్, ఆర్గనైజేషన్ యొక్క నేమ్ ఏంటి, సో అక్కడ వాళ్ళు ఏదైతే నేమ్ అయితే పెట్టుకున్నారో ఆ నేమ్ అనేది మెన్షన్ చేస్తాం ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ ఓన్లీ. సో అదేంటిది, సో నేను ఆంధ్ర బ్యాంక్ అని పెట్టాను ఇక్కడ. ఆంధ్ర బ్యాంక్ కాకపోతే రీటైల్ షాప్కి తీసుకెళ్తే ఆ రీటైల్ షాప్ పెడతాము. లేదు అంటే కనుక ఏదన్నా ఎలక్ట్రానిక్స్ రిపేర్ షాప్కి కానీ, లేకపోతే ఏదైనా కంప్యూటర్ ఇన్స్టిట్యూట్కి తీసుకెళ్తే కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ అని కానీ, ఇలాగా ఏదైతే ఆ ఆర్గనైజేషన్కి సంబంధించిన నేమ్ అయితే మెన్షన్ చేసి కింద బిజినెస్ డిస్క్రిప్షన్లో ఆ ఆర్గనైజేషన్ దేనికి సంబంధించినది మెన్షన్ చేస్తాం. ఇక్కడ నేను ఆంధ్ర బ్యాంక్ ఎంటర్ చేశాను కాబట్టి ఇక్కడ బ్యాంక్ అని నేను పెడుతున్నాను. అక్కడ ఎంతమంది ఎంప్లాయీస్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు అనేది కింద క్వశ్చన్ అండి. సో అక్కడ ఎంతమంది ఉంటే అంతమంది పెడతాము. ఈ ఇయర్ ఆఫ్ ఫౌండేషన్ అంటే మీరు పెట్టే ఆర్గనైజేషన్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారు అనేది ఇక్కడ అడుగుతున్నారు. కాబట్టి ఇక్కడ మనము ఏదో ఒక మీరు ఆ ఆర్గనైజేషన్ ఇయర్ తెలుసుకుని అక్కడ మెన్షన్ చేయండి. తర్వాత ఇక్కడ బ్రాంచ్ టైప్లో మల్టిపుల్ బ్రాంచెస్ మాత్రమే సెలెక్ట్ చేయండి. అప్పుడు మాత్రమే ఎంప్లాయర్ యొక్క నేము, కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి సేవ్ అవుతాయి. ఇక్కడ మల్టిపుల్ బ్రాంచెస్ అని సెలెక్ట్ చేసుకున్నాక ఆ బ్రాంచ్ నేమ్ ఇందాక పెట్టా కదా. సో ఆంధ్ర బ్యాంక్, ఆ బ్యాంక్ ఏ ఏరియా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఊరు పెట్టేసినాక బ్రాంచ్ అడ్రస్, సో ఆ బ్రాంచ్ అడ్రస్ ఎక్కడైతే ఉంటుందో అది పెట్టండి. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆర్ సూపర్వైజర్. అక్కడ మీకు ఎవరైతే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉన్నారంటే మీరు ఎవరినైతే వెళ్ళి అప్రోచ్ అయ్యారో వాళ్ళ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయండి. ఏదో నేమ్, సో వాళ్ళ నెంబర్, సో మొబైల్ నెంబర్ 10 డిజిట్స్ ఉంటాయి. సో 10 డిజిట్స్. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి అనేది కన్ఫర్మేషన్ కాదు, మ్యాండేటరీ కాదు కాబట్టి అది లీవ్ చేయొచ్చు. ఎవరి దగ్గర తెలిసింది ఉంటే కనుక ఈమెయిల్ ఐడి మెన్షన్ చేయండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ స్టేట్. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ వచ్చేసి ఏ జిల్లా అయితే కనుక ఆ జిల్లా మనం మెన్షన్ చేసుకుంటాము. నెక్స్ట్ పిన్ కోడ్ కూడా పిన్ కోడ్ మెన్షన్ చేస్తాము. ఈజ్ కింద ఇక్కడ ఈజ్ యాక్టివ్ అనే చోట ఆ టిక్ మార్క్ అలానే ఉంచాలండి. నెక్స్ట్ కింద యాడ్ అని క్లిక్ చేసిన తర్వాత మాత్రమే ఆ డీటెయిల్స్ అక్కడ సేవ్ అవుతాయి. సారీ. ఆ తర్వాత కింద చూడండి సెక్టార్ అని ఉంది. ఆ సెక్టారు దేనికి రిలేటెడ్, ఇందాక మరి ఇప్పుడు బ్యాంకింగ్ అని పెట్టా. సో అది బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్కి సంబంధించింది కాబట్టి అది పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎలక్ట్రికల్ షాప్కి తీసుకెళ్లారనుకోండి ఎలక్ట్రానిక్స్కి సంబంధించింది పెడతాము. అదే రీటైల్ స్టోర్కి తీసుకెళ్తే రీటైల్కి సంబంధించిందని పెడతాము. ఏదైనా కంప్యూటర్ ఇన్స్టిట్యూట్కి కానీ అలాంటి వాటికి తీసుకెళ్తే సూపర్ మార్కెట్స్ కానీ వాటికి తీసుకెళ్తుంటే దాన్ని బట్టి ఇక్కడ పెడుతూ ఉంటాం. ఇక్కడ కూడా మనం సెక్టార్ సెలెక్ట్ చేసుకున్నాక యాడ్ అనేది క్లిక్ చేయాలి, అప్పుడు మాత్రమే సేవ్ అవుతుంది. ఈ 2 సేవ్ అయినాక మళ్ళీ ఈ పేజ్లోనే టాప్లో యాడ్ ఎంప్లాయర్ అని ఉంటుంది. సో యాడ్ ఎంప్లాయర్ అని క్లిక్ చేసిన తర్వాత మాత్రమే మన డేటా సేవ్ అవుతుంది. ఇక్కడ చూడండి కింద ఆంధ్ర బ్యాంక్ అనేది ఇప్పుడు ఎంటర్ చేసింది కనబడుతుంది. సో ఇలాగా మనం మన ఎంప్లాయర్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇలాగ మొత్తం ఈ పాత్వేస్ దాంట్లో ఎంటర్ చేసేయాల్సి వస్తుందండి. ఇంకా ఏమైనా మీకు ఏమైనా డౌట్స్ వస్తుంటే కనుక ఆ మేడంకి ఇంటర్న్షిప్ గ్రూప్లో మనకి డౌట్స్ క్లారిఫికేషన్ కూడా చేస్తున్నారు. అక్కడ మీకు వచ్చిన డౌట్ అక్కడ మెన్షన్ చేస్తే మేడం దానికి డెఫినెట్గా ఆన్సర్ కూడా ఇస్తారు. ఓకేనండి, థ్యాంక్ యూ.